Hello everyone, welcome to End Times. This is Nizam. End Times ఈ రోజు నుంచి సాధారణ విశ్లేషణలతో పాటు న్యూస్ పేపర్ విశ్లేషణ కూడా స్టార్ట్ చేసింది. ప్రతిరోజు ఉదయం ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పత్రికలుగా చెప్పబడే ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు, అదేవిధంగా ప్రప్రథమ ఏవైతే పత్రికలు ఉంటాయో వాటిల్లో మెయిన్ ఏవైతే హెడ్లైన్స్ ఉంటాయో ఆ హెడ్లైన్స్ చెప్పేందుకు ఎండ్ టైమ్స్ సిద్ధమైంది. అయితే ఈరోజు ఏవైతే 3 పేపర్లు ఉన్నాయో సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వీటి ఆ హెడ్లైన్స్ ఏంటి, వాటిని కొంత మనం విశ్లేషిద్దాం. మొదటగా మన జగనన్న ఏదైతే పత్రిక ఉందో సాక్షి చూద్దాం. సాక్షిలో ఏమున్నాయ్యా అంటే, జమీమా జయహో, వీరోచిత సెంచరీ సాధించిన భారత క్రికెటర్, మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం, 339 పరుగుల రికార్డ్ లక్ష్యాన్ని ఛేదించిన హర్మన్ ప్రీత్ బృందం. రైట్, ఇది 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ వచ్చే నెల 24వ తేదీన బాధ్యతల స్వీకరణ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ 15 నెలల పాటు పదవిలో కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్. ఇంకొకటి మెయిన్గా ఇక్కడ చూస్తే, కన్నీరే మిగిలింది ముంపునకు గురైన పంట పొలాలు, నీరు దిగే మార్గం లేక రైతుల గగ్గోలు, గోదావరి డెల్టాలో ఎగదన్నుతున్న డ్రైన్లు, కళ్ళెదుటే కుళ్ళిపోతున్న వరి కంకులు, పత్తికాయలు, పొంగి పొర్లుతున్న ఏలేరు, శుద్ధగడ్డ జలాశయాలు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద ముంపు బారిన పొలాలు, ఆదుకునే ఆపన్న హస్తం కోసం అన్నదాత ఎదురు చూపులు, మొక్కుబడి తంతుగా పంట నష్టం అంచనాలు. ఇది సాక్షి వాళ్ళ వర్షన్. అయితే ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ చెప్పుకుంటే, గోదావరి డెల్టాలో ఎగదన్నుతున్న డ్రైన్లు, కళ్ళెదుటే కుళ్ళిపోతున్న వరి కంకులు, పొంగి పొర్లుతున్న ఏలేరు, శుద్ధగడ్డ జలాశయాలు. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఇంకా వరద స్టార్ట్ అవుతుంది, అదే తుఫాను వస్తుంది అని చెప్పి ఎప్పుడైతే సంకేతాలు వచ్చాయో ఒక 3 రోజుల ముందు కూర్చొని ఇరిగేషన్ అధికారులతో కానీ, అదేవిధంగా రామానాయుడు గారితో, మంత్రివర్యులు రామానాయుడు గారితో కూర్చొని ఏదైతే కృష్ణా నదికి లెఫ్ట్ రైట్ కెనాల్స్ ఉన్నాయో ఆ లెఫ్ట్ రైట్ కెనాల్స్ను బ్లాక్ చేశారు. ఎందుకంటే ఒకవేళ డైరెక్ట్గా వరద వచ్చి డైరెక్ట్గా ఆ వర్షం దాంట్లో వరద రూపంలో ఎక్కువ కనుక వచ్చేస్తే కింద ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముందుగానే ఆలోచించి వాటిని బ్లాక్ చేయడం జరిగింది. దానివల్ల చాలా మేరకు నష్ట నివారణ జరిగిందని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ నోటికాడ కూడు లాగేసినట్టయింది. నేను కౌలు భూమి 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను, 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను, తీరా వరి కోతకు వచ్చి కోసుకునే సమయంలో తుఫాను దెబ్బకు 10 ఎకరాల్లో పంట నేలవాలిపోయింది, కొంత పంట నీట మునిగింది, నోటికాడ కూడు లాగేసినట్టయింది. ప్రభుత్వం, అధికారులు నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలి, లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతాం. రైట్, అంత పెద్ద తుఫాను వచ్చినప్పుడు సాధారణంగా నష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈయన ఏదైతే ప్రభుత్వం, అధికారులు నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలి అని చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే తుఫాను సమయాల్లో, అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి విషయం చెప్తున్నానంటే ఇది జగన్మోహన్ రెడ్డి పత్రికే కాబట్టి చెప్తున్నాను. తుఫాను గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే తుఫాన్లు వచ్చాయో ఆ తుఫాన్ల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరాయి అన్నది మనం జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. గతంలో ఆయన తిత్లీ తుఫాన్ అప్పుడు కానీ లేదా బుడమేరు పొంగినప్పుడు కానీ బాధితులు ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు ఇస్తారని చెప్పిన నష్టపరిహారం ఎక్కడ? జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా క్వశ్చన్ చేస్తే ఆయన కోపం వస్తుంది, అందుకనే ఆయన క్వశ్చన్ చేసే ముందే ఆయన ఇచ్చేస్తారు కౌంటర్స్. అదొకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో చూద్దాం. రైతుకు భరోసా ఏది? చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమా ఎత్తేశారు. నేను అదే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి మొన్నే చెప్పాను నేను, తుఫాను పోయిందన్నా జగన్ అన్నా ఇంకా నువ్వు వచ్చేయి అని చెప్పి. ఎందుకు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ స్టేట్మెంట్స్ ఇస్తాడో ముందుగా నేను ఊహించాను.
తుఫాన్ వెళ్ళిపోయింది కదా, సురక్షితంగా రాష్ట్రం, ఇంకా ఆయన రాష్ట్రానికి సురక్షితంగా చేరుకున్నాడు. తుఫాన్ ఉంటే ఆయన రాడు. గతంలో అధికారంలో ఉన్నప్పుడే బయటికి రాలా, అధికారం లేకపోతే ఎక్కడి నుంచి వస్తాడు? ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి సురక్షితంగా తాడేపల్లి ప్యాలెస్కి వచ్చాడు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆసీనులై స్క్రిప్ట్ అందుకున్నాడు. స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్పుకుంటూ పోయాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంత పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు నష్టపరిహారం అన్నది ఖచ్చితంగా 5 రోజుల్లో అంచనా వేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. 24 గంటల్లో రేషన్ ప్రజలకు అందేలా, ఆ వరద బాధిత ప్రాంతాల్లో 24 గంటల్లో రేషన్ అందేలా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక్క రోజులో గుంతలు పూడ్చామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా మన జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలీదో, బహుశా తుఫాను వచ్చి వెళ్ళిపోయాక వారం రోజుల్లో కేంద్ర కమిటీ వస్తుంది. కేంద్ర బృందం ఒకటి వచ్చి నష్ట నివారణ నష్టం ఎంత మేరకు జరిగింది అన్నది, నష్టపరిహారం ఏ విధమైనటువంటి రీతిలో ఇవ్వాలి, ఎంత మేర ఇవ్వాలి, ఎంత నష్టమైంది, పంటలు నష్టపోయాయి అన్నది కేంద్ర బృందం కూడా వచ్చి ఒక అంచనా వేస్తుంది. కేంద్ర సహాయం ఇందులో చాలా కీలకం. ఒక రాష్ట్రమే కాదు, కేంద్ర సహాయం చాలా అవసరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మనం చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పుకుంటూ పోతాడు, ఇది స్క్రిప్టే కాబట్టి అంతా ఉంటుంది, అయినా చదువుదాం. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, అయినా ఇప్పుడు ప్రజెంట్ జరిగే సంగతి చూడవయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే పాత సంగతులు చెప్పుకొని వస్తున్నాడు ఆయన. చూడండి, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో 16 నెలల్లో 16 విపత్తులు వచ్చాయి. ప్రభుత్వం సాయం గుండు సున్నా. వీటికి అదనంగా ఈ తుఫాను తోడైంది. దీంతో రైతుల నడ్డి విరిగింది. చంద్రబాబు సృష్టించిన మరో విపత్తిది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఇంట్లో కూర్చున్నారు. ఒకరోజు రాత్రి కూర్చొని ఆయన ఒక మేఘాన్ని తెప్పించుకొని దాంట్లో ఇంజెక్షన్స్ ఎక్కించి దాన్ని తుఫాన్ సృష్టించి ప్రజల మీదకి వదిలారు. అర్థం ఉండాలి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే. చంద్రబాబు సృష్టించిన మరో విపత్తిది. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే బుద్ధి లేని మాటలు. ఆయన తుఫాను సమయంలో వచ్చి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి ఏం సాయం కావాలి, నా వంతుగా నేనేం చెయ్యాలి అన్నది చూడాల్సింది పోయి, ఈయన చెప్పే మాటలు ఏంటంటే అంతా అయిపోయాక వచ్చి స్క్రిప్ట్ చేతికి అందుకొని విమర్శలు చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి వేరేది ఏమీ లేదనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా ఈయన డప్ప. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగా ఉచిత పంటల బీమా, 85 లక్షల మంది రైతులకు 70 లక్షలు. నువ్వు చెప్పుకుంటూ పోతావు, నీ ఇష్టం. లెక్కలు నీ నోటికి వచ్చిన లెక్కలు చెప్తావు. 19 ఏం చెప్తున్నాడు, 5 ఏళ్లలో ఈయన వేసిందంట 54.55 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల పరిహారం అంట. వాటిలో సగం డబ్బులు మీ నాయకులే తినేశారు. ఇప్పుడు కేవలం రుణాలు తీసుకున్న 19 లక్షల మంది రైతులకే బ్యాంకుల బీమా, 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా వర్తిస్తే మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి? 2 ఏళ్లుగా ఏ సీజన్లోనూ ప్రీమియం కట్టని కూటమి ప్రభుత్వం. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. అందుకే ఇది ఖచ్చితంగా మ్యాన్ మేడ్ కెలామిటీ. జగన్మోహన్ రెడ్డికి బురద వేసేయడం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అలవాటు. గతంలో కూడా బుడమేరు పొంగి ఏదైతే నష్టపోయారో అది మన చంద్రబాబు గారు ఆ ముఖ్యమంత్రి వర్యులు ఇంటిని కాపాడుకోవడానికి డైవర్ట్ చేశారు అన్న ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా మానవత్వం అనేది ఉండదు. ఇంత పెద్ద కెలామిటీ వచ్చి ఇంత ఆల్మోస్ట్ ఏఐ ద్వారానో కానీ, అదేవిధంగా సాంకేతికత, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫోన్లకు మెసేజ్లు పంపిస్తూ అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేసి నష్ట నివారణ చర్యలు ఆల్మోస్ట్ అంటే కొద్దో గొప్ప నష్టం జరిగి ఉంటుంది, అయితే ఆల్మోస్ట్ నివారించేందుకు ప్రయత్నిస్తే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఏంటంటే ఆయన అన్నీ అయిపోయాక వచ్చి కూర్చొని విమర్శలు చేయడం. కాబట్టి ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవడం అందరూ మానేశారు. అయినా కొద్దో గొప్ప జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ పేపర్ చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది, వాళ్ళకు అర్థం కావాలని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. చిన్న తిరుపతిలో ఘోరం, గోశాలలో అనుమానాస్పద స్థితిలో ఆవు దూడ మృత్యువాత. కరెంట్ షాక్తో మృతి చెందాయి అంటున్న సిబ్బంది, కాదు పాము కాటు వల్లే అంటున్న అధికారులు. తిరుమల తర్వాత వెంకన్న భక్తులు తరలి వచ్చింది ద్వారకా తిరుమలకే. ఇలాంటి దివ్యక్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ అసలు కారణం తెలియదంటున్న పశు వైద్య అధికారి.
రైట్. 6వ సబ్జెక్టుకు అరకొర స్పందనే. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ అమలులోకి తెచ్చిన ఎలెక్టివ్ విధానానికి విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 42 మంది సైన్స్ విద్యార్థులే ఆర్ట్స్ సబ్జెక్టును ఎంచుకున్నారు. 2592 మంది 6వ సబ్జెక్టుగా మ్యాథ్స్ బయాలజీ తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలపై వీడని చిక్కుముడి. పెండింగ్ బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులకు ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అసోసియేషన్ సభ్యులతో చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆశ ప్రతినిధులు బదులిచ్చినట్లు సమాచారం. బాబు మరో కట్టు కథ అంట. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నిగ్గు తేల్చాలన్న వైవి సుబ్బారెడ్డిపై సర్కారు దుష్ప్రచారం. ఇటీవల ఈ కేసులో చిన్నప్పన్న అనే చిరుద్యోగిని అరెస్ట్ చేసిన సిట్ రిమాండ్కు తరలింపు. 2018కి ముందే సుబ్బారెడ్డి పిఏగా పని మానేసిన చిన్నప్పన్న, నిజానికి టీడీపీ ఎంపీ వేమిరెడ్డి దగ్గర కూడా పనిచేసిన చిన్నప్పన్న అతన్ని అడ్డు పెట్టుకుని వైవి సుబ్బారెడ్డిపై తప్పుడు ఆరోపణలు, నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయనే ఆరోపణలపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిందే వైవి సుబ్బారెడ్డి. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన అత్యున్నత న్యాయస్థానం అయినా మారని చంద్రబాబు ప్రభుత్వ తీరు. అయితే జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి అలవాటు, నేను చెప్పాను కదా, ఏదైనా సరే గుడ్డగాల్చి నెత్తి మీద వేయడం. తిరుపతిలో అంత పెద్ద ఘోరం జరిగింది, ఆ నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని చెప్పి నేషనల్ మీడియాస్తో సహా కోడై కూస్తే రిపోర్ట్స్తో సహా బయటికి వస్తే ఆ రిపోర్ట్స్ కూడా ఫేక్ అని చెప్పింది మన జగన్మోహన్ రెడ్డి వర్గం. కాబట్టి ఈ సోషల్ సైకిళ్లకు ఏం పని లేదు కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడేదో వాళ్ళు మేము సత్యహరిశ్చంద్రులము, మేము పర్ఫెక్ట్, మేమే ముందుగా కోర్టుకు వెళ్ళామంటున్నారు. అంటే మర్డర్ చేసేసి మేమే వెళ్ళి ఎవరో మర్డర్ చేసేసారు అన్నట్టు ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. అందుకనే వీళ్ళు ఏంటంటే మొత్తం ఈ విధమైనటువంటి ఆరోపణలు రివర్స్లో తెలుగుదేశం పార్టీ మీద చెప్పుకొని వస్తున్నారు. ఇక్కడ ముంబైలో 17 మంది పిల్లల కిడ్నాప్ రక్షించిన పోలీసులు. ఆడిషన్స్ పేరిట పిలిచి వారిని బంధించిన స్టూడియో ఉద్యోగి. పోలీసులు అతి తెలివి చూపిస్తే స్టూడియో తగలబెడతానని బెదిరింపులు. మొత్తం 19 మందిని రక్షించిన పోలీసుల ఎదురు కాల్పుల్లో కిడ్నాపర్ మృతి. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ఇక ట్రంప్ జిన్పింగ్ స్నేహగీతం. దక్షిణ కొరియాలోని బుసాన్లో భేటీ. చైనా ఉత్పత్తులపై సుంకాలు 10% తగ్గిస్తాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతికి చైనా అంగీకారం. వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తామన్న ట్రంప్. ఇదొక అద్భుతమనే చెప్పొచ్చు మనం. ఎందుకంటే ట్రంప్ చైనా చాలా మేరకు దూరంగా ఉంటూ ఉంటాయి. కానీ ఈ 2 దేశాల ప్రతినిధులు కలవడం, ఈ 2 దేశాల అధ్యక్షులు కలవడం, అదేవిధంగా 10% సుంకాలు తగ్గిస్తామని చెప్పి మన ట్రంప్ చెప్పడం, ఇటువంటివన్నీ కూడా ఒక మంచి సంకేతం. అంటే గతంలో ఉక్రెయిన్ వారు చూసాం, రీసెంట్గా ఇజ్రాయిల్ వారు చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో అనేక దేశాలు కొన్ని అటు కొన్ని ఇటు వర్గాలుగా విభజించిపోయి ఎవరికి వారుగా అక్కడ ఆంక్షలు నియమించుకున్న విషయం మనం చూసాం. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఒకవేళ ఇటువంటి వార్ పొజిషన్స్ లేకుండా అన్ని కనుక సక్రమంగా జరిగితే, ఏదైతే వరల్డ్ వార్ 2 స్టాప్ అయిపోయిన తర్వాత 3వ ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేందుకు అనేక పీస్ మిషనరీస్ కానీ ఆయా దేశాల అధ్యక్షులు కానీ కృషి చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి కూడా చాలా వరకు దేశాలని కంట్రోల్ చేసే పనిలోనే ఉంది. అయితే ఇండియా కూడా అన్ని దేశాలతో సుముఖంగానే ఉంటూ ఏ దేశంతో కూడా ఇండియా ఎప్పుడు కూడా వివాదాల్లోకి వెళ్లకుండా అందరితో మన్నలు పొందుతున్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ స్పెసిఫిక్ గా ట్రంప్ జిన్పింగ్ స్నేహగీతం, దక్షిణ కొరియాలోని బుసాన్లో భేటీ. చూడండి, ఇది చాలా అరుదైన సంగతి. అయితే స్కూళ్లలోనూ ఏఐ పాఠాలు. 3వ తరగతి నుంచే కృత్రిమ మేధతో పరిచయం. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు. కేంద్ర విద్యాశాఖ నిర్ణయం. ఇది కూడా చాలా మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు మనం. ఏదైతే ప్రభుత్వ నిర్ణయం ఉందో ఏ పాఠాలను 3వ తరగతి నుంచి ఇవ్వడం అనేది. ఎందుకంటే ఆధునీకరణ చెందుతున్న ఈ ప్రపంచంలో ఖచ్చితంగా కూడా ఈ ఏఐని ఇంట్రడ్యూస్ చేసి చిన్నప్పటి నుంచే
పిల్లలకు నేర్పించడం ద్వారా ఏఐలో పాఠాలు చెప్పడం ద్వారా వాళ్ళలో మేధోశక్తి పెంపొందించి వాళ్ళు తొందరగా గ్రాస్ప్ చేసి తొందరగా వాళ్ళు విద్యను చేరువ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏఐ అనేది ఒక మంచి సంకేతంగా చెప్పొచ్చు, మంచి పరిణామంగా చెప్పొచ్చు. రైట్, మనం నెక్స్ట్ పేపర్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. రైట్, ఆంధ్రజ్యోతిలో ఏం చెప్పుందో ఒకసారి చూద్దాం. శివమెత్తిన శారద, భారీ వర్షాలతో గండ్లు, 1500 ఎకరాలు మునక, ముంపునకు గురైన వైలోవా గ్రామం. అది 13వ పేజీలో. పంట నష్టం రైతుకు కష్టం, 3 లక్షలకు పైగా ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు, ఇందులో 70% వరే, నీట మునిగిన చేలు, మొక్కజొన్న, పత్తి, ఉద్యాన పంటలకు దెబ్బ. ఉమ్మడి తూర్పు కృష్ణా జిల్లాల్లో భారీ నష్టం, ప్రభావిత జిల్లాల్లో అధికారుల పరిశీలన, కొన్ని ప్రాంతాల్లో గురువారము కుండపోత. అంటే చాలా వరకు ఫ్లడ్ రైన్స్ వచ్చాయి. మనకు ఈ తుఫాన్ వెళ్ళిపోయిన తీరం దాటినా కూడా ఫ్లడ్ రైన్స్ అనేవి రాష్ట్రంలో అనేక చోట్ల పడ్డాయి. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కొన్ని చోట్ల, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, కొన్ని చోట్ల హైదరాబాద్, ఇటువంటి చోట్ల ఫ్లడ్ రైన్స్ కురిశాయి. అదే ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో గురువారము కుండపోత కురిసింది. ఇక ఇది అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం రజాల అగ్రహారం వద్ద మేజర్ శారదా నదికి గండిపడిన దృశ్యం. మొంతా నష్టం 5265 కోట్లు. ఇది ప్రాథమిక అంచనా సీఎం చంద్రబాబు. ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లు, సీసీ ఫుటేజ్ల ఆధారంగా లెక్కించాం, పూర్తి స్థాయి నివేదిక రూపొందించాక కేంద్రానికి. తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొన్నాం, రియల్ టైంలో నిరంతరం పర్యవేక్షించాం, డేటాబేస్తో ముందస్తు చర్యలు, సిఎస్ నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు పంచసూత్ర ప్రణాళికతో బాగా పనిచేశారు, క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలకు మరింత భరోసా సీఎం. ఇక్కడ ఏదైతే ఆయన తుఫాన్ సమర్థంగా ఎదుర్కొన్నాం, రియల్ టైంలో నిరంతరం పర్యవేక్షించాం, డేటాబేస్తో ముందుకు చర్యలు అని చెప్పి ఏదైతే ఇచ్చారో ఇందులో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఒక చోట కూర్చొని యంత్రాంగాన్ని గ్రామాలు మూలల వరకు విస్తరింపజేసి ఒకవేళ వరద వల్ల లేదా విపరీతమైన గాలి వల్ల ఎక్కడైనా చెట్లు కూలిపోతే అదే రోజు అంత వర్షంలోనే ఆ చెట్లను ఎప్పటికప్పుడు రిమూవ్ చేసి అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎంత సమర్థవంతంగా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారనేది ఖచ్చితమైన 100% వాస్తవం. అయితే ఎంత ఎదుర్కొన్నా కూడా అంత పెద్ద ప్రకృతి విపత్తి వచ్చినప్పుడు ఆ అంచనా ఇక్కడ ఏంటంటే మొంతా నష్టం 5265 కోట్లు. ఇది ప్రాథమిక అంచనాగా చెప్తున్నారు. అయితే పూర్తి నివేదిక వచ్చిన తర్వాత కేంద్రానికి పంపుతారు, తర్వాత కేంద్ర బృందం వస్తుంది. ఇవి వీళ్లకు ఎవరైతే నష్టపోయారో వాళ్లకు పరిహారాలు కూడా అందుతాయి. అయితే కొంచెం ఓపిక పట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అప్పటికప్పుడు అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి, ఈ రోజే అయిపోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏదో చేతిలో డబ్బులు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చేసినట్టు జగన్మోహన్ రెడ్డి మాటలుంటాయి. రైట్, ఇక ఇది చూద్దాం. ప్రతి రైతును ఆదుకుంటాం, ముందస్తు సన్నద్ధతతో మొంతా నష్టాన్ని తగ్గించాం. డిప్యూటీ సీఎం. అవనిగడ్డ నియోజకవర్గంలో నష్టం పరిశీలన, ముందు చూపుతో చంద్రబాబు జాగ్రత్త చర్యలు. ఆర్టీజీఎస్ నుంచి 24 గంటలు పర్యవేక్షించాం, గ్రామస్థాయి వరకు యంత్రాంగం అప్రమత్తత. పునరావాస కేంద్రాలకు 116,000 మంది కౌలు రైతులకు ప్రత్యేక సాయంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాం పవన్ కళ్యాణ్. 51 లక్షల టన్నుల ధాన్యం కొంటాం, క్వింటాకు 2,369 మద్దతు ధర ఇస్తాం నాదెండ్ల మనోహర్. సీఎం చంద్రబాబు పనితీరు అభినందనీయం, వైసీపీ కారణంగానే ఫసల్ బీమా యోజన రైతులకు అందలేదు. బీజేపీ చీఫ్ మాధవ్. అది తెలిసిందే, వైసీపీ కారణంగా ఫసల్ బీమా అందలేదని మళ్ళీ చెప్తే కోపాలు వాళ్లకు. ప్రజల్లోకి పోలీసులు, కమ్యూనిటీ ఫస్ట్తో నేరాల కట్టడి, ప్రజల భాగస్వామ్యంతో అడ్డుకట్ట, అవగాహన కోసం విస్తృత ప్రచారం, మహిళలపై నేరాలు, గంజాయి వాడకం, ఆర్థిక సైబర్ మోసాల అడ్డుకట్టకు వ్యూహం. రేపటి నుంచి సమగ్ర కార్యక్రమం, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అమలు, కనీసం 15% నేరాల తగ్గింపే లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండరండి.
చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే టెక్నాలజీని ఏ టెక్నాలజీ మనము రాష్ట్రానికి తీసుకువస్తే రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతుంది, నేరాల నియంత్రణ జరుగుతుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఈజీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి వర్యుల్ని మనం ఈ టెక్నాలజీ పరంగా ఎప్పటి నుంచో మెచ్చుకుంటూ ఉంటాం. టెక్నాలజీ పరంగా ఎప్పటి నుంచో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు హైదరాబాద్దే కాదు, హైదరాబాద్ ముందు నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే ఉంటుంది, రాష్ట్రంలో ఎటువంటి టెక్నాలజీ, ఈ క్వాంటమ్ టెక్నాలజీ కానీ ఏఐ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అదే ముందు చూపు విజన్ ఉన్న లీడర్ ఎలా ఉంటారన్న దానికి పక్కా నిదర్శనంగా ఉంటారు. రైట్, డిజిటల్ అరెస్ట్ పేరిట వృద్ధుడి నుంచి 3.7 కోట్ల దోపిడీ, డాక్టర్కు 3 కోట్లు కుచ్చుటోపి, ఇలాంటి వార్తలు తరచూ వింటుంటారు. సామాన్యుల నుంచి ఉన్నత విద్యావంతుల దాకా చివరకు ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఇంకా అధిక వడ్డీలు, చిట్టీల పేరిట మోసాలు, గంజాయి, డ్రగ్స్ రవాణా, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు ఎందరో జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి, పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. ఈ 5 రకాల నేరాలను అరికట్టేందుకు పోలీసులు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. నేరాలు జరిగాక బాధ్యులను అరెస్ట్ చేయడంతో పాటు నేరాల బారిన పడకుండా ముందుగానే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్ 1న ఇందుకు శ్రీకారం చుడుతున్నారు. కమ్యూనిటీ ఫస్ట్ పేరిట ప్రజల్లోకి వెళ్ళి విస్తృత ప్రచారం చేయనున్నారు. ఇది విస్తృత ప్రచారం చేసి ఏవైతే నేరాలు ఉన్నాయో గతంలో చూసాం మనం, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికక్కడ గంజాయి అమ్మకాలు ఎక్కువైపోయాయి, గంజాయి వినియోగించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ గంజాయి మత్తుకు అలవాటు పడి ఎన్నో అఘాయిత్యాలు, అత్యాచారాలు చేసిన వాళ్ళు ఎన్నో చూసాం మనం, ఎన్నో సంఘటనలు చూసాం. ఒక్క 2022లోనే వైఎస్ఆర్సీపీ హయాంలో 2022లోనే ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం ఏవైతే 600 చిల్లర కేసులు, 622 627 కేసులు నమోదయ్యాయి అంటే 5 సంవత్సరాల్లో ఎన్నై ఉంటాయి చూడండి. కాబట్టి వైఎస్ఆర్సీపీ అవి కప్పిపుచ్చుకునేందుకు తరచూ ప్రయత్నిస్తూ ఇటువంటి ఆరోపణలు, అది ఏదైతే మనం సాక్షి పేపర్లు చూసామో అటువంటి ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇక్కడ ఇంకోటి చూద్దాం. గురువారం బుసాన్లో జిన్పింగ్తో ట్రంప్ కరచాలనం, వర్క్ పర్మిట్ల ఆటో రెన్యువల్ కు అమెరికా స్వస్తి, ఆ దేశంలో ఉన్న వేల మంది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం. వీళ్ళు ఓవైపు అలా చేస్తే మరోవైపు ఇలా చేస్తుంటారు. చైనాతో ట్రంప్ రాజీ, సుంకాలు 57% నుంచి 47% తగ్గింపు, అంటే 10% తగ్గించారు. ఏడాది పాటు అరుదైన లోహాల సరఫరాకు చైనా ఓకే, అమెరికా నుంచి సోయా ఉత్పత్తుల దిగుమతులకు సమ్మతి, అణు పరీక్షలు మొదలు పెట్టండి, పెంటగాన్ కు ట్రంప్ ఆదేశం. అది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏదైతే వాళ్ళిద్దరూ రాజీ పడ్డారో ఆ రాజీతో చాలా వరకు వాళ్ళకు లాభాలు చేకూరుతాయి. అదేవిధంగా ప్రపంచంలో ఈ వార్స్ అన్నవి, ఆ వార్ మూమెంట్స్ అన్నవి జరగకుండా కొంతమేర లాభం చేకూరుతుంది అన్నది అభిప్రాయం. మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం, వాహ్, భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చని అనుమానాలు. మావోయిస్టు డంపులో 400 కిలోల బంగారం, వాహ్. ఇవి ఏంటంటే ఎప్పటికప్పుడు చేర్చుకుని ఈ 400 కిలోల బంగారం బయటకు వచ్చేస్తే ఎంతమంది అవసరం ఉన్న వాళ్లకు, పేదలకు, ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది. పాటలు పాడి గుసగుసలాడే ఏఐ లూనా, ప్రపంచంలోనే తొలి స్పీచ్ టు స్పీచ్ మోడల్, భారత్కు చెందిన 25 ఏళ్ల యువకుడి ఆవిష్కరణ. ఇలా విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఏవైతే ప్రపంచంలో టెక్నాలజీ పరంగా అత్యున్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ భారతీయులే. మన భారతదేశాన్ని వాళ్ళు విడిచి ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ స్థిరపడి వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నాలెడ్జ్ ఏదైతే ఉందో, వాళ్ళ చదువు ఏదైతే ఉందో అక్కడ ఉపయోగపడేటట్టు వాళ్ళు చేస్తున్నారు. అదే వీళ్ళే కనుక భారతదేశంలో ఉండి ఇవి కనుక చేస్తే భారతదేశం ఎప్పుడో ఇంకా చాలా స్థాయిలో, మంచి స్థాయిలో డెవలప్ అయి ఉండేది. అందులో ఇది విన్నప్పుడు, భారత్కు చెందిన 25 ఏళ్ల యువకుడి ఆవిష్కరణ విన్నప్పుడు ఇదే గుర్తొస్తుంది. ఎందుకంటే ఇప్పుడైనా సరే ఇతర దేశాల్లో మన టెక్నాలజీని అదే మన బ్రీడ్ ఏవైతే ఇండియన్స్ అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయి అక్కడ ఏవైతే వాళ్ళు వాళ్ళ స్కిల్స్ వేరే దేశాలకు ఉపయోగపడేట్టు చేస్తున్నారో అదే వాళ్ళు భారతదేశానికి వచ్చి అవి కనుక ఉపయోగిస్తే ఎంతో డెవలప్ అవుతుందని మనం అనుకోవచ్చు. అప్పు తెచ్చి బకాయిల చెల్లింపు,
నెట్వర్క్ ఆసుపత్రులకు ఒకేసారి చెల్లించేందుకు 3,000 కోట్ల రుణానికి ప్రభుత్వం నిర్ణయం. ఆశా ప్రతినిధులతో జరిగిన భేటీలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ వెల్లడి. ఆందోళన విరమణకు ఆసుపత్రుల అంగీకారం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ పైకి 6 నెలల్లో 20% పెరుగుదల నమోదు. 4 కోట్ల మందికి పైగా వైద్య సేవలు. 80 నుంచి 150కి పెరిగిన ఓపీ కౌంటర్లు. రోగులు వేచి ఉండే సమయం తగ్గుదల. వైద్యులు సిబ్బంది హాజరు 92%. వైద్య రక్త పరీక్షల్లో 6.10% వృద్ధి. నెయ్యిలోనూ కమిషన్ల దందా. కాంట్రాక్టర్లకు వైవి పిఏ అప్పన్న బెదిరింపులు. భోలేబాబా ప్రీమియం డైరీలపై ఒత్తిళ్లు. కమిషన్లు ఇవ్వకుంటే కాంట్రాక్టుల రద్దు. నేరుగా ఫోన్లో హెచ్చరికలు. అయితే ఇక్కడ మనం భిన్న వాదనలు విన్నాం. ఇందాక ఆ పేపర్లో ఏం చూసామంటే వాళ్ళు వన్ సైడ్ సాక్షి వాళ్ళు వాస్తవాలను కప్పిపుచ్చి వాళ్లకు లాభం చేకూరేటట్టు వాళ్ళు వేసుకుంటారు. ఇక్కడ చూడండి, భోలేబాబా ప్రీమియం డైరీలపై ఒత్తిళ్లు. కమిషన్లు ఇవ్వకుంటే కాంట్రాక్టుల రద్దు. నేరుగా ఫోన్లో హెచ్చరికలు. అప్పన్న నిరుపేద అయినా ఢిల్లీ బ్యాంకులో 4.5 కోట్లు. విశాఖలో 13 ఖరీదైన స్థలాలు ప్లాట్లు. ఎవరి బినామీయో తేల్చేందుకు సిట్ సమాయత్తం. రైట్, అది సిట్ ఎప్పుడైతే వాస్తవాలు వెలుగులోకి తెస్తుందో అప్పుడే ఇటువంటి ఏవైతే ఫేక్ వార్తలు ఉన్నాయో, సాక్షి రాసిన ఫేక్ వార్తలు అవన్నీ కూడా బయటపడతాయి. ఈ వాస్తవాలు సిట్ తొందరలో తేలుస్తుంది కాబట్టి వేచి చూద్దాం. జోగికి బిగుస్తున్న నకిలీ మద్యం ఉచ్చు. త్వరలోనే ఆయనను విచారణకు పిలిచే అవకాశం. ఇప్పటికే జోగి పేరు వెల్లడించిన అద్దెపల్లి సోదరులు. మన జోగి రమేష్ ఎంత అతను ఈ కల్తీ మద్యం కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పి ఎంత ప్రజలందరికీ తెలిసిపోయింది. అతను జీర్ణించుకోలేక అతను ఏం చేస్తుంటాడంటే ఇతరులపై ఆరోపణలు చేస్తూ ఉంటాడు. అయితే త్వరలో ఈ ఉచ్చు ఖచ్చితంగా బిగుస్తుంది అనేది 100%. వారేవా ఏమి ఆట. మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్. సెమీస్లో ఆసీస్పై సంచలన విజయం. 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన భారత్. జెమీమా సూపర్ సెంచరీ. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నాకౌట్. సౌత్ ఆఫ్రికాతో ఆదివారం ఫైనల్ ఫైట్. రైట్, ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడుకు వెళ్దాం. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి త్వరగా చెప్పేద్దాం. రైట్, ఈనాడులో అమ్మాయిలు అద్భుతం చేశారు. ప్రపంచ కప్ ఫైనల్లోకి భారత్. ఆస్ట్రేలియాతో సెమీస్లో రికార్డ్ ఛేదన. రైతులను దెబ్బతీసిన ముంత. పంట చేతికొచ్చే సమయంలో ముంచెత్తిన వరద. 1000 ఎకరాల్లో నీట మునిగిన వరి, ఇతర పంటలు. కృష్ణా, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాల్లో ఎక్కువ నష్టం. పొంగి పొర్లుతున్న నదులు, వాగులు. అక్కడక్కడ కరకట్టలకు గండ్లు. నీట మునిగిన పలు గ్రామాలు. భారీగా నేలకూలిన విద్యుత్ స్తంభాలు. దెబ్బతిన్న రహదారులు. అయితే ఇవి ఎప్పటికప్పుడు నివారణ చర్యలు జరుగుతున్నాయి. ప్రాణ ఆస్తి నష్టం బాగా తగ్గించాం. 16 నెలల్లో అద్భుత టెక్నాలజీ రూపొందించాం. అది అక్కడికి వచ్చింది. రాజధానిలోనే ఉండి పల్లె వరకు యంత్రాంగాన్ని నడిపించాం. కూలిన చెట్లను వర్షం కురుస్తుండగానే తొలగించాం. ఒక్క రోజులోనే సాధారణ పరిస్థితులు తెచ్చాం. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు ఇదో మాన్యువల్. ప్రాథమిక అంచనా ప్రకారం 5,265 కోట్ల నష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మనం ఇందాక మాట్లాడుకున్నాం దాని గురించి. చైనాకు ఊరట. సుంకాల తగ్గింపునకు ట్రంప్ అంగీకారం. జిన్పింగ్తో భేటీ తర్వాత నిర్ణయం. ఏప్రిల్లో చైనాకు అమెరికా అధ్యక్షుడు. ఆ తర్వాత అమెరికాకు చైనా అధినేత. రైట్, అమరావతి గన్నవరంలో మెగా రైల్ టెర్మినళ్లు. 8 ప్లాట్ఫామ్స్తో అమరావతి టెర్మినల్ నిర్మాణం. రైళ్ల నిర్వహణకు పిట్ లైన్స్ కూడా నిర్మించేలా ప్రణాళిక. అక్కడ 300 ఎకరాలు కోరిన రైల్వే శాఖ. గన్నవరంలో 10 ప్లాట్ఫామ్లతో టెర్మినల్ అభివృద్ధి. ఇది వస్తే కనుక మనకు చాలా వరకు డెవలప్మెంట్ అవుతుంది, చాలా వరకు సులువు కూడా అవుతుంది ప్రయాణం. రైట్, నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సన్నద్ధతతోనే ముప్పును ఎదుర్కొన్నామని వెల్లడి. వైవి సుబ్బారెడ్డికి తెలిసిన తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని 2022లోనే నిర్ధారణ. నమూనాలను ల్యాబ్కు పంపాలని ఆదేశించింది. నమూనా ల్యాబ్కు పంపాలని సుబ్బారెడ్డి ఆదేశించాడు. భోలేబాబా డైరీని కిలోకు 25 రూపాయలు లంచం అడిగిన ఆయన మాజీ పిఏ.
సంచలనంగా మారిన రిమాండ్ రిపోర్ట్లోని వివరాలు. ఆధార్ నవీకరణ మరింత సులభతరం. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనల అమలు. ఆటోమేటిక్ రెన్యువల్ సదుపాయం రద్దు. అమెరికా వర్క్ పర్మిట్ల నిబంధన కఠినతరం. భారతీయులపై పెను ప్రభావం. వైకాపా నేత జోగి చుట్టూ నకిలీ మద్యం ఉచ్చు. అద్దేపల్లి సోదరుల విచారణలో మరిన్ని ఆధారాలు. నిందితుడిగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలుకు అవకాశం. రైట్, ఇక్కడ ఇందాక మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ముంబై స్టూడియోలో 17 మంది పిల్లల నిర్బంధం. పోలీసు కాల్పుల్లో నిందితుడి మృతి. ఇతని గురించి కొంచెం బ్రీఫ్గా మనం చెప్పుకుంటే ఇతనికి సంబంధించిన ఒక వీడియో ఉంది, అది చూద్దాం. ఇతను ఏం చెప్తున్నాడో ఫస్ట్ విందాం. सुसाइड करने की जगह मैंने एक प्लान बनाया और कुछ बच्चों को इधर फ्रस्ट्रेशन है. मेरे कुछ ज्यादा डिमांड्स नहीं है, बहुत सिंपल डिमांड्स है, बहुत मॉडल डिमांड्स है, बहुत अधिक. వాడు ఏం చెప్తున్నాడంటే, నా పేరు రోహిత్ ఆర్య, నేను చచ్చిపోదాం అనుకొని చచ్చిపోయేందుకు ముందు ఒక ప్లాన్ చేశాను, నాకు ఎక్కువ డిమాండ్స్ లేవు అని చెప్పి చెప్తున్నాడు. అతని డిమాండ్స్ ఏందో చూద్దాం. मुझे कुछ लोगों से बात करनी है, कुछ सवाल पूछने, उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है, लेकिन मुझे ये जवाब चाहिए. मुझे दूसरा कुछ नहीं चाहिए. ना मैं टेररिस्ट हूँ, ना मेरी बहुत बड़ी पैसों की डिमांड है. कुछ भी पैसों की डिमांड तो है ही नहीं, हमारा तो बिल्कुल भी नहीं है. सिंपल कॉन्वर्सेशंस करने हैं, और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है. చూడండి, అతని డిమాండ్స్ ఏంటంటే, అతను కొంతమందిని ప్రశ్నలు అడగాలంట. కొంతమందిని ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు జవాబులు కావాలంట. జవాబు చెప్పాక మళ్ళీ కౌంటర్ క్వశ్చన్స్ ఉంటే కౌంటర్ క్వశ్చన్స్ వేయాలంట. అతను నేను టెర్రరిస్ట్ కాదు, నేను ఇతరత్ర ఏది కాదు, నేను ఏమి చేయను, కాకపోతే వీడు చేసింది ఏంటంటే, ముంబైలో ఒక స్టూడియోలో 15 నుంచి 16 వయసు గల అబ్బాయిలు అమ్మాయిలను, అంటే ఆ ఏజ్ గల అబ్బాయిలు అమ్మాయిలను ఆడిషన్స్ అని చెప్పి ఆడిషన్స్కు పిలిచి వీడు ఆడిషన్స్ చేసి 83 మందిని పంపించేసి 17 మందిని అక్కడ నిర్బంధం చేసుకుని ఈ తమాషలు పడుతున్నాడు. అయితే చాకచక్యంగా వ్యవహరించిన ముంబై పోలీసులు ఏం చేశారంటే, వీడిని అక్కడ వాళ్ళను కాపాడేందుకు వాళ్ళు వెళ్తే ఇతను కాల్పులు జరపడంతో వాళ్ళు కూడా తిరిగి కాల్పులు జరిపారు. ఇతను గాయపడ్డాడు. ఇతన్ని ఆసుపత్రిలో చేర్చారు, కానీ అక్కడ చికిత్స పొందుతూ ఇతను మరణించాడు. ఇలాంటి దుర్మార్గులు, సైకోలు ఎప్పటికప్పుడు తయారవుతూనే ఉన్నారు. ఎంత కంట్రోల్ చేసినా కూడా, ఎంత ఎక్కడికక్కడ అంటే సొసైటీలో సాధారణంగానే తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మానసిక పరిస్థితులు మనం చెప్పలేం ఏ విధంగా ఉంటాయో. అందుకు వీడో రకం సైకో. దీని గురించి ఏంటంటే, ఇక్కడ ముంబై స్టూడియోలో 17 మంది పిల్లల నిర్బంధం. పోలీసు కాల్పుల్లో నిందితుడి మృతి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ వ్యక్తి పట్టపగలు 17 మంది బాలబాలికలను 2 వ్యక్తులను నిర్బంధించి తీవ్ర కలకలం రేపాడు. పవాయి ప్రాంతంలోని ఆర్య స్టూడియోలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఆడిషన్స్ కోసం వచ్చిన పిల్లలను స్టూడియోలో పనిచేస్తున్న రోహిత్ ఆర్య ఇతనికి 50 సంవత్సరాలు. ఇతను బంధించాడు. ఓ వెబ్ సిరీస్ కోసం రోహిత్ నిర్వహిస్తున్న ఆడిషన్స్ కు గురువారం 12 ఏళ్లలోపు పిల్లలు వచ్చారు. వీరిలో 17 మందిని స్టూడియో నుంచి బయటకు వెళ్లకుండా రోహిత్ అడ్డుకున్నాడు. మధ్యాహ్నం 1:30కు ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకోగా, అదే సమయంలో రోహిత్ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేశాడు. నాకు డబ్బులు అక్కర్లేదు, నేను ఉగ్రవాదిని కాదు, కొంతమందితో నేను మాట్లాడి వారి సమాధానాలు తెలుసుకోవాలి, అవి చాలా మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే, దీనికి అనుమతించకపోతే స్టూడియోకు నిప్పు పెడతా అని వీడియోలో అతడు హెచ్చరించాడు. చర్చల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించనందున పోలీసులు మొదటి అంతస్తులోని ఆ స్టూడియోను రౌండ్ చేసుకొని ఆ పోలీసులు ఆపరేషన్ చేశారు. సక్సెస్ఫుల్గా బయటికి తీసుకురాగలిగారు. అయితే ఇందులో ఇతను గాయపడ్డాడు. ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు ఇతను ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆఖరికి అదే జరుగుతుంది. ఇలా చేసిన వాళ్ళకి ఇదే సరైన గతి. కుంగిన వారధి దాటే దారేది. రైట్, ఇది ప్రకాశం జిల్లాలోని దొనకొండ మండలం దేశిరెడ్డిపల్లె సమీపంలో సాగర్ కాలువపై వంతెన. ఇది
2020లో కూలిపోయింది. ఆ సమీపంలోని చందవరం, దేశిరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన 2000 మంది విరిగిన బ్రిడ్జి మీదుగానే రాకపోకలు సాగిస్తున్నారు. కాలువకు అటువైపు 1200 ఎకరాలు పంట పొలాలున్నాయి. అవతలికి వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తడంతో కొంతమంది తమ భూములను బీడుగా వదిలేశారు. కొందరు విధిలేక అదే వారధిపై నిచ్చెన తరహాలో ఏర్పాట్లు చేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. రైట్, ఇక్కడ సుంకాలు ఈ ట్రంప్, జిన్పింగ్ నీ సంగతి చెప్తా రా చూసుకుందాం. మనం ఫ్రెండ్స్, ఇది ఒకప్పుడు ఇది ఇప్పుడు. టారిఫ్ల నుంచి చైనాకు ఊరట. రైట్, అది సెటైరికల్ గా ఇచ్చారు. అయితే ఇవి ఈరోజు ఏవైతే ప్రథమ 3 పేపర్స్ ఉన్నాయో ఆ 3 పేపర్స్ ప్లస్ విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిసా.